ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారికి సకాలంలో సాయం చేస్తే ఎంత మేలు జరుగుతుందో కూడా నిరూపించారు. ఓ బ్రెయిన్ డెడ్ పేషెంట్ మరణాన్ని సజీవం చేసేందుకు తన కుటుంబం తీసుకున్న నిర్ణయానికి అండగా నిలవడం ద్వారా ఒకరికి ప్రాణదానం చేయడంతో పాటు మరొకరికి అవయవ దానం చేయగలిగారు. దీంతో ఆ కుటుంబం లోకేష్ సాయానికి కృతజ్ఞతలు తెలిపింది. ఏంటి ఈ అవయవ దానం చేయడానికి ప్రధాన కారణం? మీ అమ్మగారు జీవం పోస్తున్నారు, మరి ఏమంటారు? ఎవరో ఒకళ్ళైనా మమ్మీ ఆర్గన్స్ ద్వారా ఉంటారు, ఎలాగోలా మమ్మీ ఉంటారు. అమ్మగారికి ఏమైంది, ఎప్పుడు జరిగింది? సాటర్డే నైట్ కళ్ళు తిరిగి పడ్డారు. ఇక్కడికి వస్తే వెంటిలేటర్ పెట్టి సిటీ స్కాన్స్ అవి చేసి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది అన్నారు. నెక్స్ట్ డే సర్జరీ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? స్వచ్ఛందంగా డొనేట్ చేయాలని అనుకున్నారు కదా? ఎలాగోలా మమ్మీ ఉంటారు అనేసి ఆర్గన్ డొనేషన్కి మాకు ఎప్పటి నుండో ఓకే అనే ఉంది. ఇద్దరు మాకేమైనా ఎవరికేమైనా ఫ్యామిలీ అంతా ఓకే అనుకునే ఉన్నాము ఎప్పటి నుంచి. ఛాన్స్ వచ్చింది వైన్ మీరేం చేస్తారు? మీరేం చేస్తారు? తల్లిరా ముందు ఏం జరుగుతుంది? అవయవ దానం చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఇప్పుడు మా పేరు కానీ మా మదర్ వాళ్ళు వేరే వాళ్ళకి లైఫ్ వస్తుంది దాంతో మేము మీరేం చేస్తారు? +2 బైపీసీ. చిన్న వయసులో మంచి నిర్ణయం కుటుంబ సభ్యులంతా కలిసి తీసుకున్నారు. ఇంకొకరికి ప్రాణం పోయాలి, అనేక మంది ప్రాణాల గురించి ఆలోచించారు. ఇందులో మీకు అంత అవగాహన ఎలాగంటుంది? దీని ప్రధాన కారకులు చెప్పారు. మమ్మీ సిచ్యువేషన్ కూడా తెలుసు. లోకేష్ గారు మీరు అర్థంగా స్పందించారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వేరే వాళ్ళకి సడన్గా ఫేస్ చేసాము ఈ సిచ్యువేషన్. ఒక వెరీ ఫ్యూ మినిట్స్, దట్ ఈస్ 2 to 4 minutes టైం. ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రాగలుగుతాము అని వెంటనే అనుకోకుండా ఇది నన్ను అడిగినప్పుడు మరి ఇప్పటికీ తను కోల్పోయాము, మరి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో అనుకున్నాను. కానీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆన్ దేర్ డెసిషన్. దిస్ ఇస్ దేర్ డెసిషన్ ఓన్లీ. మీకు సహకారం ఎవరు అందించారు? దీనికి ఇంత ఖర్చు, భారీ ఖర్చుతో కూడుకుంది, మళ్ళీ జీవం వస్తున్నారు. ఎవరు దీనికి ప్రధాన కారకులు? నా పిల్లలే. మీకు సహాయ సహకారాలు ఎవరు అందిస్తున్నారు? హాస్పిటల్ స్టాఫ్ అండ్ గార్డ్. ఓకే. లోకేష్ గారు దీని మీద మీరు మెసేజ్ పెట్టగానే ఎట్లా స్పందించారు? వెరీ హ్యాపీ. ఏమన్నారు లోకేష్ గారు? మీరు లోకేష్ గారికి ఈ విషయంలో ఎలాంటి ఇది చేయబోతున్నారు, అంటే ఏం చెప్పబోతున్నారు లోకేష్ గారు? ఇలాంటి మంచి కార్యాలకి ఇంకా ఎంతో సహకారం అందించి కొంతమందికి జీవనదానం అందించారు. చెరుకూరు శ్రీనివాస్ కుటుంబ సభ్యులంతా సమిష్టి నిర్ణయం తీసుకుని అంత గొప్ప కార్యాన్ని నిర్వహిస్తారు. ఏం చెప్తారు మీ శ్రీమతి గారు? యాక్చువల్గా అది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తన విషయం ఆ సిచ్యువేషన్కి వస్తుందని. స్టిల్ ఐ am in that sadness.